ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు మనందరి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో మీ అందరికీ నా శుభములు శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ఆత్మీయ జీవిత ఎదుగుదలకు అవసరమైన 5 ప్రశ్నలను ఆలోచిద్దాం. అందులో మొదటిది, నేను చేయబోతున్న ఈ కార్యం ఏదైతే ఉందో, నేను చేయాలనుకుంటున్న ఈ పని ఏదైతే ఉందో, దానిని నేను చేయడం వలన నా దేవునికి మహిమ వస్తుందా, అవమానం వస్తుందా? ఇక రెండవ ప్రశ్న, నేను చేసే ఈ పని వలన నా ఆత్మీయ జీవితం నేను ఆత్మీయంగా ఎదుగుతానా, లేకుంటే బలహీన పడతాను? మూడవ ప్రశ్న, నేను చేసే ఈ కార్యము నా సహోదరులను దేవునిలో ఆత్మీయంగా బలపరుస్తుందా, లేకుంటే వారిని కూడా ఆత్మీయంగా బలహీనపరుస్తుందా? నాలుగవ ప్రశ్న, నేను చేసే ఈ కార్యము నాలో ఉన్న పరిశుద్ధాత్మనికి ఆనందాన్ని కలిగిస్తుందా, లేకుంటే ఆయన్ని కూడా దుఃఖపరుస్తుందా? ఇంకా ఐదవ ప్రశ్న చాలా ముఖ్యమైన ప్రశ్న, నేను చేసే ఈ కార్యం ఏదైతే ఉందో అది అబద్ధం చెప్పడమా, దొంగతనం చేయడమా, లేకుంటే దేవునికి నచ్చని ఏ కార్యమైనా కానివ్వండి, ఈ కార్యం అనేది నా స్థానంలోనే క్రీస్తుంటే చేస్తాడా? నేను చేసే ఈ కార్యం క్రీస్తు అయితే చేస్తాడా అని ఈ 5 ప్రశ్నలు మనం వేసుకొని మనం జీవించగలిగితే, మనం చేసే ప్రతి కార్యమును చేయగలిగితే ఖచ్చితంగా మనం ఆత్మీయ జీవితంలో చాలా అంటే చాలా ఉన్నతమైన స్థితిలోకి ఎదగగలము, దేవుని కొరకు గొప్పగా ఫలించగలము.